బ్లాక్ బస్టర్ హర్రర్ కామెడీ మూవీ ఓటీటీలోకి కాకుండా నేరుగా టీవీ ప్రీమియర్కు సిద్ధమవుతుండటం విశేషం. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే మూవీ మాత్రం నేరుగా టీవీ ప్రీమియర్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది. ఈ మధ్య కాలంలో వచ్చిన హర్రర్ కామెడీ మూవీస్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమా ముంజియా. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యి 2.5 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు ఓటీటీలోకి అడుగు పెట్టలేదు. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు సాకిస్తూ ఈ సినిమా నేరుగా స్టార్ గోల్డ్ ఛానల్లోకి రాబోతుంది. మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోదా డైరెక్టర్ చేసిన ముంజియా మూవీ పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. జూన్ 7 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఏకంగా 132 కోట్లు వసూలు చేసింది. కేవలం 30 కోట్ల బడ్జెట్తో రూపొందిన ముంజియా 132 కోట్లు సంపాదించి పెట్టింది. అయితే ఇప్పుడు ఈ మూవీ వచ్చే శనివారం ఆగస్టు 24 స్టార్ గోల్డ్ ఛానల్లో టెలికాస్ట్ కానుండటం విశేషం. అందులోనూ ముంజియా లాంటి హిట్ సినిమాలకైతే థియేటర్ల కంటే ఓటీటీలోనే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. అయినా ఈ మూవీ ఓటీటీని కాదని నేరుగా టీవీలోకి వస్తుండటం మాత్రం అంతుపట్టనిది. ముంజియా మూవీ ఏమిటి అంటే, ముంజియా మూవీ ఓ హర్రర్ కామెడీ జానర్లో వచ్చింది. భారత పురాణాలు జానపద సాహిత్యంలోని ముంజియా అనే ఓ అతీత శక్తి చుట్టూ తిరిగే కథ ఇది. న్యాడాక్ సూపర్ నేచురల్ యూనివర్స్ నుంచి వచ్చిన 4వ సినిమా ఇది. తన గర్ల్ఫ్రెండ్తో కలిసి తన సొంతూరికి వెళ్ళే ఓ యువకుడిని పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ముంజియా అనే అతీత శక్తి వశపరుచుకుంటుంది. తర్వాత జరిగే పరిణామాలు నవ్వులు పూయిస్తూనే భయపెడుతుంది. ఈ కాన్సెప్ట్ ఆడియన్స్కు బాగా నచ్చింది. 132 కోట్లు వసూలు చేసి 2024లో అత్యధిక వసూలు సాధించిన 5వ హిందీ సినిమాగా నిలిచింది. మహారాష్ట్రలోని కొంకన్ ప్రాంతంలో జరిగిన స్టోరీగా దీన్ని తెరకెక్కించారు. ముంజియా అనే ఓ వింత జీవి, అది బిట్టు జీవితంపై చూపించే ప్రభావం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా మొత్తం పూర్తి మరాఠీ సంస్కృతి కనిపిస్తుంది. మోడక్ ఫిల్మ్స్ నుంచి ఇప్పటికే స్త్రీ రూహి, బేడియా లాంటి హర్రర్ కామెడీ సినిమాలు రాగా ఇప్పుడు ముంజియా కూడా సంచలన విజయం సాధించింది.